రోజంతా కష్టపడి ఇంట్లో ఉన్న తన కుటుంబం కోసం ఒంట్లో ఉన్న ఓపికంతా కూడబెట్టుకొని ఒక సగటు ఉద్యోగి తిరిగి ఇంటికి చేరుకునే సమయం అది. సరిగ్గా ఇదే సమయం అయితే ఎక్కువ మంది జీవితాలు ముగించేయచ్చు అనుకున్నారేమో. అదే సమయంలో ఒక కార్ బ్లాస్ట్ చేసి 9 నుంచి 13 మంది ప్రాణాలు తీసుకున్నారు. అలాగే 20 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. పెహల్గాంలో జరిగిన మారణహోమం ఇంకా ప్రతి భారతీయుల మధ్యలో మెదులుతూనే ఉంది. ఇంతలోనే మన దేశ రాజధాని న్యూఢిల్లీకి అతి చేరువలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్లో ఒక కార్ బ్లాస్ట్ చేశారు. నవంబర్ 10 సోమవారం సాయంత్రం సుమారుగా 6 గంటల 50 నిమిషాల సమయంలో ఈ బ్లాస్ట్ జరిగింది. పేరెంట్ కార్లో హై ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ వాడినట్టు ఎన్ఐఏ, ఎన్ఎస్జీ దర్యాప్తులో తేలింది. అయితే ఇది ఆత్మహత్యగా ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉగ్రవాద చర్యగా భావిస్తుంది. ఎందుకంటే పేలుడు జరిగిన ప్రాంతంలో బుల్లెట్ కూడా లభ్యమవడంతో ఆ దిశగా దర్యాప్తు జరుగుతుంది. ఈ పేలుడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి డాక్టర్ ఉమర్ నబీ ఫోటోను పోలీసులు మీడియాకి విడుదల చేశారు. అరెస్ట్ అయిన అనుమానితుల్లో పలువురు డాక్టర్లు ఉండడం సంచలనం సృష్టించింది. వారు తమ ఉగ్ర కార్యకలాపాలు దాచడానికి వైద్య వృత్తిని ముసుగుగా వాడుకున్నారని విచారణలో తేలింది.